గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ వాగ్దేవ్యై నమః. మనకి ఖగోళ శాస్త్రంలో, దృక్పంచాంగంలో మనకి ఎప్పటికప్పుడు గ్రహాలు మారుతూ ఉంటాయి. ఈ రాశి నుంచి ఆ రాశికి, ప్రతి 2.5 రోజులకి కొన్ని రాశులైతే ప్రతి నెలలకు 45 రోజులకు, ఇలా వాటి యొక్క గమనాన్ని బట్టి ప్రతి నిమిషము మారుతూనే ఉంటాయి. గ్రహము అంటేనే చెరించేది అని అర్థం అన్నమాట. అయితే ఇప్పుడు మనకి చాలా అరుదుగా సంభవించే చంద్రమంగళ యోగము గురించి ప్రస్తావించబోతున్నాము. అయితే ఈ గ్రహాల యొక్క పరిభ్రమణము, గమనము మనకి ఖగోళ శాస్త్రంలో ప్రతి సమయంలోనూ ఫ్రీక్వెంట్గా జరుగుతూ ఉంటాయి. అయితే ఈ ఒక రాశి నుంచి మరొక రాశికి ప్రతి గ్రహం మారే సమయంలో కొన్ని గ్రహాల కలయిక, ఒక్కొక్కసారి 2 గ్రహాలు కలుస్తుంటాయి, ఒక్కొక్కసారి 4, 5, 6 ఇట్లాగా వాటి యొక్క పరిభ్రమణం జరుగుతున్న సమయంలో మనకి రేపు ఫిబ్రవరి మధ్యలో అంటే 25 ఆ తారీఖులో మొత్తం 7 గ్రహాలు కలిసి ఒకే కక్షలో ఉండబోతున్నాయన్నమాట. అంటే ఇట్లాంటి వింతలు మన ఖగోళంలో ప్రతి నిమిషము జరుగుతూ ఉంటాయి. కొన్ని సంవత్సరాలకి అరుదుగా జరుగుతూ ఉంటాయన్నమాట. అలా అరుదుగా జరిగినదే ఈ చంద్రమంగళ యోగం అన్నమాట. అయితే ఈ చంద్రమంగళ యోగం వల్ల, ఈ రాశులు మారడం వల్ల ఆ రాశి యొక్క గుర్తులకి రకరకాల ఫలితాలు వస్తుంటాయి. ఆ గుర్తుల్ని మనం అనుసంధానం చేసుకుంటూ ఏ రాశిలో ఏ గ్రహాలు ఎట్లాగా పరిభ్రమణం చేస్తున్నాయి, అవి ఏ సమయంలో చేస్తున్నాయి, వాటి యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో మనకి ఫిబ్రవరి 26వ తారీఖు ఇలా ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతూ ఉండడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ప్రతి ఒక్క రాశి వారికి కలగబోతున్నాయి. అయితే ఈ క్రమంలో ఫిబ్రవరి 26వ తారీఖు 2025 మహాశివరాత్రి సందర్భంగా మకర రాశిలో కుజుడు చంద్రుడితో కలయిక అవ్వడం వల్ల చంద్రమంగళ యోగం అనేది సంభవించబోతోంది. అయితే మనకి ప్రతి ఏడాదిలోనూ ఫాల్గుణ మాసంలో కృష్ణపక్షం చతుర్దశి రోజున మనకి మహాశివరాత్రి వస్తుందన్నమాట. అయితే ఈ సంవత్సరంలో ఫిబ్రవరి 26వ తారీఖు ఏర్పడబోతోంది. ఈ మహాశివరాత్రిని మనం చాలా వైభవంగా జరుపుకుంటూ ఉంటాము. ప్రతి నెల వచ్చేది మాస శివరాత్రి అయితే మహాశివరాత్రి సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది. అయితే ఈ క్రమంలో శనిదేవుడు తన సొంత రాశి అయిన కుంభరాశి నుంచి శనిదేవుడు, శుక్రుడు, సూర్యుడు అరుదుగా కలయిక జరగబోతోంది. దీన్ని త్రిగ్రాహి కలయిక అంటారు. 3 గ్రహాల యొక్క సంయోగము, కలయిక అన్నమాట. ఇది చాలా అరుదుగా మన ఖగోళ శాస్త్రంలో జరగబోతోంది. అయితే ఇది ఇలా జరగడం వల్ల మనకి ఏమి ఏర్పడబోతోంది, ఏ రాశులు ఎలాగా మనకి ఎఫెక్ట్ అవ్వబోతున్నాయి అనే అంశాలని చూద్దాము. అయితే ఈ కలయిక 300 సంవత్సరాల క్రితం ఒకసారి జరిగింది. మళ్ళా తిరిగి ఈ సంవత్సరంలో
జరగబోతుంది అనమాట. అయితే ఈ చంద్రమంగళ యోగం అంటే ఏమిటి? అందరికీ అంటే సంశయం రావచ్చు. చంద్రమంగళ యోగం అంటే ఏంటి? అది కూడా ఒక యోగమేనా అంటే, ప్రతిసారి మనకి కొన్ని కొన్ని యోగాలు, కొన్ని కొన్ని రాజయోగాలు, కొన్ని కొన్ని మహారాజ యోగాలు కూడా ఈ గ్రహాల మార్పు వల్ల జరుగుతున్నాయి. ఇప్పుడు మనం ప్రస్తావించుకోబోయే అంశము చంద్రమంగళ యోగం అన్నమాట. అయితే ఈ చంద్రుడు మంగళుడు కలిసి ఒకే రాశిలో ఉంటూ పరస్పర దృష్టి, అంటే ఇద్దరు ఇలా ఎదురు బదురు చూసుకునే దృష్టి కలవడం అనేది చాలా అపురూపమైన సంయోగము. ఆ సంయోగమే మనకి ఇప్పుడు కలగబోతోందనమాట. అయితే దీనివల్ల మనకి ఏమిటి జరుగుతోంది? ఈ రెండు గ్రహాలు ఎదురెదురుగా చక్కగా చూసుకోవడం వల్ల విశేషమైన ధనప్రాప్తి, దానితో పాటు ఆత్మవిశ్వాసము, సాహసము, తర్వాత శరీరంలో బలము, అంటే ఆరోగ్యపరంగాను ఇలాగా అన్ని విశేషమైన ఫలితాలు మనకి ఈ రెండు గ్రహాలు ఇవ్వబోతున్నాయి. అయితే ఇది గోచార రీత్యా, దృక్పంచాంగం రీత్యా, ఖగోళ శాస్త్ర రీత్యా జరగబోయే ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి. ఇదేంటి అయితే వ్యక్తిగతంగా మరి మాకెలా తెలుస్తుంది అనేటట్టుగా చూసినట్టయితే కనుక, ఈ వ్యక్తిగత సమగ్రమైన జాతక పరిశీలన చేయించుకుంటే ఈ రెండు గ్రహాలు, అంటే ప్రతి జాతక చక్రంలోనూ మనకి 12 భావాలు ఉంటాయి. 12 భావాలు అంటే లగ్నం నుంచి 12 స్థానాలు అన్నమాట. స్థానాలనే మనం భావాలు అంటాము. ఈ స్థానాలలో ఈ ఇద్దరి కలయిక ఏ స్థానంలో కలగబోతోంది? మొదటి స్థానం మనము లగ్నం అని చెప్పుకుంటాం. తను భావము అంటే తన యొక్క భావము, రెండో భావము, మూడో భావము, ఇలా ఒక్కొక్క భావానికి ఒక్కొక్కళ్ళు. నాలుగో భావమేమో మాతృభావము, మూడో భావము భ్రాతృ అంటే అన్నదమ్ములు కానీ అక్క చెల్లెళ్ళు కానీ, ఇలాగా ఏడో భాగము కళత్రము అంటే భార్య కానీ భర్త కానీ, ఇలా లాభాలు, కర్మ, ఇలాగ ప్రతి ఒక్కటి అంశాలుగా ఉండబోతున్నాయి. అయితే ఈ వీరిద్దరి కలయిక మీ యొక్క జాతకంలో ఎక్కడ కలుస్తోంది, ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి అనేది మీరు వ్యక్తిగతంగా తెలుసుకున్నట్టయితే కనుక మీకు తెలిసిపోతుంది. అయితే ఇప్పుడు ఈ చంద్రమంగళ యోగం వల్ల మేషాది ద్వాదశ రాశుల వారికి సమగ్రంగా ఎలా ఉండబోతోంది అంటే, ఫిబ్రవరి 26 నుంచి ఈ జాతకాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో ముందుగా చంద్రమంగళుడు కలిసి ఉండడం వల్ల మనకి స్పష్టమైన ఆలోచనలు, ధైర్యము, బలము, ఆరోగ్యము, తరువాత ఇట్లాంటి ఆత్మవిశ్వాసము, ఆకస్మిక ధనప్రాప్తి, యోచనా శక్తి, ధారణ శక్తి, ఇట్లా ఒకటేంటి అన్ని శుభ ఫలితాలను వీరిద్దరూ ఇవ్వబోతున్నారు. అయితే ముందుగా మనము మేషరాశి వారిలో కనుక చూసినట్టయితే, ఈ ఒక్కొక్క రాశిలో అన్ని రంగాల వాళ్ళు ఉంటారు కదా. విద్యార్థులు, రాజకీయ నాయకులు, చిత్ర పరిశ్రమలో ఉన్న వాళ్ళు, వ్యాపారులు, వ్యవసాయదారులు, ఇలా ఒక్కొక్క రంగంలో ఉన్న వారికి ఎలాంటి ఫలితాలు ఉంటున్నాయి, ఆ రంగంలో అప్పటికప్పుడు నేను మీకు రెమెడీలు చెప్పేస్తాను. ఉదాహరణకు విద్యార్థులు ఉన్నారు, విద్యార్థులకు ఈ చంద్రమంగళ యోగం ఎలా కలిసి వస్తుంది, అప్పటికప్పుడు రెమెడీస్ ఏం చేసుకోవాలి అనే అంశాన్ని చాలా విపులీకరంగా, స్పష్టంగా నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. ముందుగా మేషరాశిలో ఉన్న వారికి చంద్రుడు, ఈ మంగళుడు మీ రాశిలోనే ఉన్నాడనమాట. దానివల్ల ఈ చంద్రమంగళ యోగం వల్ల మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ఒక్కొక్క రంగం వారికి అప్పటికప్పుడు చెప్పి, దాంతో పాటుగా రెమెడీస్ కూడా చెప్తున్నాను, జాగ్రత్తగా పరిశీలన చేసుకోండి. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశిలో ఉండే వారికి చంద్రమంగళ యోగం ఎట్లా ఉండబోతోంది అంటే, ఉద్యోగస్తులకు అనుకున్న ప్రదేశాల కన్నా వేరే ప్రదేశాల్లోకి స్థానచలనాలు, ఉద్యోగంలో మార్పులు, అంటే నిరుద్యోగులకు మంచి మంచి అవకాశాలు వచ్చే దిశ కనపడుతోంది. ఎక్కువ కృషి చేస్తే కనుక
విజయాలు మరింత ఎక్కువగా పొందే అవకాశము, విదేశాలు వెళ్ళే అవకాశము, దీనితో పాటు ఒత్తిడిని కొంచెం తగ్గించుకున్నట్టయితే కనుక మంచి అవకాశాలు అందిపుచ్చుకుంటారు. మీకు చెప్పదగిన పరిహారము శివస్తోత్ర పారాయణ తప్పనిసరిగా చేసుకోండి. వ్యాపారస్తులకు సాఫీగా సాగిపోతుంది. ఎటువంటి ఒడిదుడుకులు లేవు, నష్టాలు లేవు, లాభాలు వచ్చే పరిస్థితే. దీనితో పాటుగా వ్యాపార విస్తరణ చేయాలన్నా, పెట్టుబడులు పెట్టుకోవాలన్నా ఈ టైము మంచి సమయం కాబట్టి దీన్ని అస్సలు వృధా చేసుకోకండి. పెట్టుబడులు పెంచే సమయం ఇది. మీరు రూపాయి పెడితే 100 రూపాయలు వచ్చే సమయం కాబట్టి ఈ సమయాన్ని మీరు అస్సలు వృధా చేసుకోకండి. మీకు చెప్పదగినది శనివారం నాడు నల్ల మినుములు దానంగా ఇచ్చుకోండి. విద్యార్థులకు చూసినట్టయితే ఇది చాలా చక్కని సమయము. మీ ప్రయత్నం లేకుండానే అప్రయత్నంగానే మీరు విజయాలు సాధిస్తారు. అప్రయత్నంగానే మీరు విదేశాలు వెళ్ళే అవకాశము, ర్యాంకులు సాధించే అవకాశము కనపడుతోంది. మరిన్ని మంచి మార్కులు కూడా తెచ్చుకుంటారు. ఇది అప్రయత్నంగా అంటే కష్టపడకుండా రావడము, గతంలో మీరు పడ్డ కష్టానికి ఈ సమయంలో రిజల్ట్ రావడం అన్నమాట. కొత్త విషయాల మీద అంటే మీకు సంబంధించిన కొత్త విషయాల మీద, మీ కెరియర్కి సంబంధించిన కొత్త విషయాలు నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఇతర వ్యాపకాల మీద కాదు, మీకు సంబంధించినటువంటి విషయాలు నేర్చుకునే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము గురువారం నాడు గురు సంబంధిత ఆలయాలకు వెళ్ళండి. గణపతిని తప్పకుండా పూజించుకోండి. వ్యవసాయదారులకు ఎలా ఉండబోతోందంటే వ్యవసాయంలో మీరు చేసే పంటల్లో అవరోధాలు వచ్చే అవకాశం కనబడుతోంది. అది వాతావరణం కావచ్చు, లేదంటే కొంత మీకు నీటి ఎద్దడి కావచ్చు. మీరు ఏది చేద్దామనుకున్నా వెనక్కి వెళ్ళే పరిస్థితి రైతులకు గోచరిస్తోంది. వ్యయం ఎక్కువ అవుతుంది, కష్టం ఎక్కువ అవుతుంది. కాబట్టి మీకు చెప్పదగిన పరిహారము అంటే మీ యొక్క వాతావరణ పరిస్థితులు మీకు అనుకూలంగా లేవు. జాగ్రత్తగా వ్యవసాయం చేస్తేనే తప్ప మీకు లాభం వచ్చే అవకాశము, పంటలు పండే అవకాశం లేదు. కాబట్టి మీరు తప్పనిసరిగా శుక్రవారం నాడు అమ్మవారికి పూజ చేయండి. చంద్రుడికి ప్రతిరోజు సాయంత్రము యథాశక్తి పాలను నివేదన చేసుకోండి. మంచి ఫలితాలు వస్తాయి. ఐటీ రంగంలో ఉన్న వారికి చూస్తే సానుకూలంగాను విజయవంతంగాను గోచరిస్తోంది. కొత్త ప్రాజెక్టులు మీరు ప్రవేశపెట్టడానికి ఇది రైట్ టైము. అస్సలు వేస్ట్ చేసుకోకండి. కొన్ని సమస్యలు ఎదురవుతాయి కానీ మీరు వాటిని సులువుగానే తీర్చేసుకుంటారు. మీకు చెప్పదగిన పరిహారము ఆరోగ్యం పట్ల జాగ్రత్త పెట్టండి. మీరు స్ట్రెస్ కానీ టెన్షన్ కానీ ఏది తీసుకోకండి. కుటుంబ పరంగా చూసినట్టయితే కొన్ని అపార్థాలు, అనర్థాలు జరిగే యోచన కనబడుతోంది. అంటే అట్లాంటివి జరిగే సూచన ఉంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. పెళ్లి సంబంధాలు లేదా కుటుంబ వ్యవహారాల్లో కొంత ఒత్తిడి వస్తోంది. గతంలో మీరు వివాహ సంబంధాలు ఏమైనా ప్రయత్నాలు చేసి ఉంటే వారి వల్ల మీకు ఇబ్బంది కలగడమో, అనర్థాలు జరగడమో, ఇట్లాంటివేవో వివాహం పట్ల కొంత ఒత్తిడి, అనర్థాలు జరిగే సూచన ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. పెద్దల ఆరోగ్యాన్ని మీరు తప్పనిసరిగా బాగా చూసుకోవాలి. మీకు చెప్పదగిన పరిహారము కాలభైరవ అష్టకాన్ని తప్పనిసరిగా చదవండి. ధన్వంతరి అష్టకాన్ని చదవండి. వివాహానికి సంబంధించి ఏవైనా మీకు ఇబ్బందులు ఉంటే కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజలు చేయించుకోండి. తర్వాత ఆరోగ్యం పట్ల చూసినట్టయితే ఆరోగ్యం బాగుంటుంది, నిలకడగా ఉంటుంది. ఒత్తిడి వల్ల కొంచెం అలసట అనేది కామన్ కదా, అది పెద్దగా తీసుకోవాల్సిన పని లేదు. మంచి ఆహారము, నిద్ర సమయానికి తీసుకోండి. కళలు, రాజకీయ రంగంలో ఉన్న వారికి చూసినట్టయితే కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. రాజకీయ రంగంలో ఉన్న వారికి మంచి పదవులు వస్తాయి, పేరు ప్రఖ్యాతలు కూడా వస్తాయి. మీరు చేసే నిర్ణయాలకు విశేషమైన ఆదరణ కలుగుతుందన్నమాట. మీకు చెప్పదగిన పరిహారము గురువారం నాడు గురు సంబంధిత ఆలయ దర్శనం తప్పనిసరిగా చేసుకోండి. సమగ్ర విశ్లేషణ ఈ రాశిలో ఉండే వారికి అందరికీ బాగానే ఉంది, కానీ పెద్దగా ఏమీ నష్టాలైతే ఏమీ కనపడలేదు. అయితే జాగ్రత్తలు తీసుకోవాల్సింది కుటుంబ పరంగాను ఆరోగ్య పరంగాను. మీరు చేయవలసిన పరిహారాలు ఇందాక చెప్పినవన్నీ తప్పనిసరిగా చేసుకోండి. ముఖ్యమైన సమాచారము కుటుంబంలో అనర్థాలు జరుగుతాయి అని అనుకున్నాం కదా, దాన్ని జాగ్రత్తగా సాల్వ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఆరోగ్యం మీద దృష్టి పెట్టండి, పనిలో శ్రద్ధ పెట్టండి. ఇవి ఈ రాశిలో ఉండే వారికి చంద్రమంగళ యోగం వల్ల వచ్చే ప్రభావము గోచార రీత్యా. నమస్తే.